ఒక ఊళ్ళో సుబ్బిశెట్టి అని ఒక వర్తకుడు ఉంటాడు. అతనికి ధనం అంటే చాలా ఆశ. బాగా వ్యాపారం చేసి ధనాన్ని కూడబెట్టాలి అనే కోరికతోటి ఉంటాడు అతను ఒకసారి గుడిలో పురాణం జరుగుతుంటే వింటాడు. అందులో ముందంతా వినడు, కానీ చివరిలో అతను విన్నదేంటంటే, అంత్యకాలంలో మనము ఏది తలుచుకుంటామో అది మనం స్వర్గానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో నిర్ణయిస్తుంది, కాబట్టి భగవన్నామం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అతనికి వెంటనే ఒక ఉపాయం తడుతుంది. నాకు పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి నేను దేవుడి పేర్లు పెట్టుకుంటాను. నేను చివరి క్షణంలో ఉన్నప్పుడు, ఇంకా నా సమయం అయిపోతున్నప్పుడు నేను వాళ్ళని దేవుడి పేరుతో పిలుస్తాను. అప్పుడు నేను భగవన్నామాన్ని తలుచుకుంటాను, కాబట్టి నేను స్వర్గానికి వెళ్తాను అని అతను ఒక చక్కటి షార్ట్ కట్ ఉపాయం నిర్ణయించుకుంటాడు. వెంటనే అతనికి పిల్లలు పుడతారు. వాళ్ళకి కృష్ణ, రామ, గోవిందు, నారాయణ అని 4 కొడుకులకి అలాగా దేవుడి పేర్లు పెట్టుకుంటాడు. 4 కొడుకులు అతను కలిసి వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారు, చాలా ధనాన్ని సంపాదిస్తారు. ఇతను ఇంకా పెద్దవాడైపోతాడు. అతను మంచం మీద ఉంటాడు. అతనికి ఇంకా అంత్య సమయం వచ్చేస్తుంది, ఇంకా చనిపోతానని తెలుస్తుంది. వెంటనే పిల్లల్ని కృష్ణ అని పిలుస్తాడు. పెద్ద కొడుకు వస్తాడు, రామ, గోవిందు, నారాయణ అని పిలవగానే 4 పిల్లలు చాలా దిగులు మొహాలతో వచ్చి తండ్రి దగ్గర నుంచుంటారు. వెంటనే అతను, 4 అక్కడ కొట్టేమైపోతోందిరా, వ్యాపారం చూసుకోవద్దు అంటూ కన్ను మూస్తాడు. అతను ఆఖరి క్షణంలో దైవనామాన్ని తలవలేకపోయాడు, వ్యాపారాన్నే తలుచుకున్నాడు. కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళాలో దేవుడే నిర్ణయిస్తాడు. మనము ఈ భగవన్నామం చేయడానికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. మనము నిరంతరము భగవంతుడి నామాన్ని మన నోటితో పలుకుతూ ఉంటే మనకి అంత్య సమయంలో అవసరమైనప్పుడు ఆ నామం గుర్తొస్తుంది. అంతేకాని అప్పటిదాకా మనం విషయవాసనల మీద ఉండిపోయి చివరి క్షణంలో నామాన్ని తలవాలి అంటే అది సాధ్యం కాదు అనేది ఈ కథలో ఉన్న చిన్న నీతి. ధన్యవాదములు.